సో రాజు గారు మరి జస్ట్ మినిట్లో ఏం చూపిస్తున్నారు ఇప్పుడు? మెంతి మామిడికాయ. మెంతి మామిడికాయ అంటే ఏంటిది? కూర లేకపోతే నిల్వ ఉండే ఊరగాయ టైప్ లోనే? ఓ పచ్చడి అన్నమాట. పచ్చడి అండి. ఓకే ఓకే ఓకే. మరి మెంతి మామిడికాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మెంతి మామిడికాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు 2, ఆవాలు 1/2 కప్పు, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, కారం 1/2 కప్పు, ఉప్పు 1/2 కప్పు, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నూనె 1 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను. ఓకే. సో కట్ చేసేసి వీటిని కొంచెం లైట్గా ఆరేట్టుగా మనం పెట్టేసుకొని ఒక అరగంట 1 అవర్ అలా కొంచెం గాలికి అలా మనం ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది, తడి అది లేకుండా. సో ముందుగా నేను రెడీ చేసి పెట్టానండి. కొద్దిగా ఆయిల్ అండి. సో దీంట్లో ఆవాలు అలాగే మెంతులండి. సో ఈ రెండు కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి. సో ఆవాల క్వాంటిటీ కొంచెం మనకి ఎక్కువ తీసుకుని మెంతులు మరి ఎక్కువ అయితే కూడా మనకి చేదు ఎక్కువ వస్తుంది కదండి. సో మెంతులు ఎప్పుడు తీసుకున్నా కొంచెం వేయించి పొడి చేసుకోవాలి. సో ఇది కూడా ఏంటంటే మనకు నిల్వ ఉండే ఊరగాయ టైప్ లోనే ఉంటుంది, బాగుంటుంది. కొంచెం మెంతి ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తూ. ఓకే ఓకే ఓకే. సో ఇది రెడీ అయిపోయింది. సో ఇది కొంచెం మనకు చల్లారితే మిక్సీ పట్టేసుకొని పొడి సిద్ధం చేసేసుకోవాలి. ఓకే రాజు గారు. సో అయితే చల్లారిలోగా మేము కూడా చిట్కా చూసేస్తాం. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే ఏదో ఒకటి తినేయకుండా ఏదో ఒకటి తాగేయకుండా పరగడుపున 1 గ్లాస్ చల్లటి నీళ్లు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మన శరీరానికి రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మొటిమలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ చిట్కా ఫాలో అయినట్లయితే మొటిమలు తగ్గుముఖం పడతాయి. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. సో ఇక్కడ ఇవి కూడా చక్కగా చల్లారిపోయాయి. గ్రైండ్ చేసేసుకున్నామండి. సో ఇది పొడి కొట్టేసుకున్నామండి. సో ఇది మామూలు మనకి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి కదా రాజు గారు? అవునండి. సో కొద్దిమంది కొంచెం రఫ్గా ఉన్న ఇష్టపడతారు, అంటే కొంచెం పప్పు పలంగా ఉంటుంది కదా. సో అలా అయినా పర్లేదు. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఒక బౌల్లో మనం తీసుకున్న కారపొడి, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు అండి. సో దీనికి మళ్ళీ మనం తర్వాత పోపు కూడా పెట్టుకోవాలి రాజు గారు? వాడుకునే ముందు పోపు పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను పెట్టేస్తాను. ఓకే. ఆ స్మెల్ ఎంత బాగా వస్తుంది కదా. కలిపేసుకుంటాం కదా. సో ఒకసారి ఇది బాగా కలిపేసుకోవాలి. సో యూజువల్గా వేగుతుంటేనే స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా గ్రైండ్ చేసేసరికి ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగా మిక్స్ అయిపోయి సో ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఓకే. సో మామిడికాయ ముక్కలు, సో కొంతమంది అంటే ఇలా ముక్కలకి కొంచెం బాగా పిండి పట్టేసేయాలి అనుకున్నప్పుడు ముందుగానే కొంచెం నూనె కొద్దిగా అలా పైనుంచి చల్లేసి బాగా కలిపేసుకుంటారు ముక్కలు. తర్వాత ఒట్టి ముక్కల్లో తర్వాత ఇలా మనం మిక్స్ చేసుకుని కారపొడి ఇట్లా మసాలా దాంట్లో వేసిన తర్వాత తడి ఉంటుంది కాబట్టి నూనె ముక్కకి బాగా పట్టేసుకుంటుంది. సో కొంతమంది అలా అంటే కలుపుకునేప్పుడు కొంచెం ఆ టెక్నిక్ కూడా యూజ్ చేస్తుంది. సో ఇది ఆయిల్ వచ్చేసి పల్లీల నూనె వాడుతున్నాం. సో పచ్చళ్ళకి ఎక్కువగా మనం నువ్వులు కానీ లేదా పల్లీలు ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. దీంట్లో కూడా అందరికి తెలిసిందే నూనె క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే ఉండాలి, ప్రిజర్వేటివ్ కదా మనకు.
సో అప్పుడప్పుడు కొంచెం నూనె తగ్గితే ఆ పచ్చడి ఏంటో ఇలా పొడి పొడిలో ఆడిపోతుంది కదా, ఎస్. డ్రై అయిపోయినట్టు. సో కొంచెం పాడయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అవును. సో కాబట్టి అలా కాకుండా ఆయిల్ ఎక్కువగా మనం పైన ఫ్లోట్ అయ్యేది అందుకోసం. అదొకటి, ఉప్పు ఒకటి, ఈ రెండు మంచి ప్రిజర్వేటివ్స్ మనకి. ఓకే ఓకే, ఇది కాసేపు పక్కన పెట్టేసి సో దీనికి నేను పోపు కూడా పెట్టేస్తాను. ఓకే రాజు గారు. సో యూజువల్గా పచ్చడికి అంటే ఈ నిలువ పచ్చడికి మనం పోపు చాయిస్ కదా, చాయిస్ అండి. కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే యాక్చువల్గా ఈ తక్కువ క్వాంటిటీకి అయితే పెట్టుకోవచ్చు. అంటే మోస్ట్లీ ఆ ఎక్కువ క్వాంటిటీకి పోపు పెట్టరు కదా. పోపు పెట్టరండి. సో అది కూడా ఇష్టం ఉంటే ఎప్పుడైతే మనం కొంచెం క్వాంటిటీ బయటకు తీసుకుంటామో దానిపైన కొంచెం పోపు పెట్టేసుకుంటాం. ఓకే ఓకే. సో కొంచెం ఇవి అడిషనల్ గా మనం ఆ పోపు పెట్టుకుంటే కూడా ఆ పచ్చడిలో ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఎండు మిరపకాయలు కానీ, ఆ పోపు దినుసులు కానీ, పోపు దినుసులు. ఓకే. అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నాను. సో ఇది కొంచెం చల్లారేంత వరకు నాగవచ్చు, లేకపోతే కొంచెం మనం ఆల్రెడీ చల్లగా ఉన్న ఆయిల్ ఉంటుంది కదా, సో దీంట్లో కొంచెం యాడ్ చేసుకుంటే అది టెంపరేచర్ అనేది కూడా కొంచెం తగ్గిపోతుంది. సో ఏ పచ్చడైనా మనకు ఒక 1 day అలా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ డేకి ఇంకా ఆ ముక్క కూడా కొంచెం బాగా పట్టేస్తుంది ఆ కారం, ఉప్పు అంతా కూడా. కాకపోతే ఇట్లా కొత్తగా కలిపినప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా ఫస్ట్ కాస్త గబగబా అందరు కలిపేసి తినేస్తారు. బట్ ఇంకా ఇది కలిపేప్పుడు అందరూ అలా వెయిటింగ్ లో అన్నమాట. వేడి వేడి అన్నం, కొంచెం నెయ్యి. అన్నం వేడిగా లేకపోయినా అసలు గిన్నెలో వేసి కలిపేస్తూ ఉంటారు కదా, అప్పుడు చెల్తా తీసిన తర్వాత కూడా ఏదైతే గిన్నెలో ఉంటుంది కదా కలిపిన దాంట్లో వేసి చేస్తారు శుభ్రంగా. నోరు ఊరుతుంది పచ్చడి చూస్తుంటే. సూపర్ రాజు గారు, స్మెల్ మాత్రం సూపర్ గా వస్తుంది. ఫ్లేవర్ అనేది చాలా బాగుంది. సో కార్వింగ్ ఏం చేస్తున్నారు? సింపుల్ గానే చేస్తున్నాండి. ఓకే. స్ప్రింగ్ ఆనియన్ బల్బ్స్ పైన కొంచెం ఫన్నీ ఫేస్ లైక్. ఓకే. కళ్ళు అవి. అవునండి. సో ఒక 2 layers అంటే కొంచెం డీప్ వరకు తీసేస్తే కొంచెం ఏదైనా ఫుడ్ కలర్ కొంచెం డార్క్ గా ఉండేది, సో మనకు నచ్చిన ఫుడ్ కలర్. పిల్లలకు కూడా నేర్పించేటప్పుడు కొంచెం మనం ఇలా చిన్న చిన్న వాటితో నేర్పించేసాను. కట్ చేసేసి వాళ్ళకి కలరింగ్ అప్లై చేయమంటే హ్యాపీగా చేస్తారు. ఓకే. ఓకే. నైస్, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో పచ్చడి మాత్రం
మంచి Smell గుమ్మలాడుతుంది వస్తుంది. అసలు. సో మరి చూసారు కదండి, మెంతి మామిడికాయ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మెంతి మామిడికాయ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు మెంతులు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో కారం, ఉప్పు, పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న ఆవ మెంతి పిండి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మామిడికాయ ముక్కలు, నూనె వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఇంగువ వేసి వేయించాలి. దీన్ని కాస్త చల్లారనివ్వాలి. ఈ పోపు మిశ్రమాన్ని మామిడికాయ మిశ్రమంలో వేసి బాగా కలిపి కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే మెంతి మామిడికాయ రెడీ. ఓకే, మరి మెంతి మామిడికాయ తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూసేద్దాం రాజు గారు. ఓకే, సూపర్. కొంచెం కమ్మగా వచ్చేసింది, అంటే బాగా మంచి దూరగా వేయించేసుకున్నాం కదా మనం. సో మెంతి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది యాక్చువల్ గా. ఎస్, అఫ్ కోర్స్ ఇంకా ఆవ పిండి అది పైన యాడ్ చేసుకున్న పోపు కూడా కొంచెం ఆ జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసాం కదా. అవునండి, అవి కూడా బాగా తగులుతున్నాయి. అండ్ ముక్క అదే ఇప్పుడే కదా మనం జస్ట్ అందులో వేసాము, పుల్లగా చాలా బాగుంది. అంటే జనరల్ గా అనుకున్నట్టే కొంచెం ఊరితే ఇంకొంచెం బాగుంది. ఒక రోజంతా ఊరినిచ్చేస్తే యాక్చువల్గా ఏ పచ్చడి అయినా కూడా మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇందులో కూడా అన్ని చాలా బాగా సరిపోయాయి. అండ్ మనం అనుకున్నట్టు ఆ మెంతి ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగా తెలుస్తుంది. సో బేసిక్ గా పచ్చళ్ళు అంటేనే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకుంటే, ఇంకా స్టార్టింగ్ లో అయితే చాలా మంది మొత్తం అన్నం అంతా పచ్చడితోనే తినేస్తారు. స్టార్టింగ్ డేస్ లో పెట్టిన వారం 10 రోజుల మటుకు ఆ పచ్చడి అసలు. సో ఇది ఉట్టిగా తింటేనే చాలా బాగుంది పచ్చడి. ఇంకా అలా నాకు ఆల్రెడీ లంచ్ టైం కాబట్టి నాకు ఇంకా ఆకలేసేస్తోంది. సో నేను గబగబా ఈ పచ్చడి వేసుకుని అన్నం తినేస్తాను.